తెలంగాణలో రైతుల చుట్టూ రాజకీయం రాజుకుంది. అకాల వర్షాల వల్ల భారీగా పంట నష్టం జరిగింది. ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటున్నారు బీఆర్ఎస్ నేతలు. సీఎం మాత్రం విదేశీ యాత్రలు చేస్తున్నారని సెటార్లు వేస్తున్నారు. అయితే 10 ఏళ్లు పంట నష్టం చెల్లించని వాళ్ళు కూడా మా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారా అంటున్నారు మంత్రులు. ఇటీవల కురిసిన అకాల వర్షం తెలంగాణలో అపార నష్టాన్ని మిగిల్చింది. వరి, మామిడి, మిరప తోటలు ఇలా చాలా పంటలు దెబ్బతిన్నాయి. దాదాపు 14 జిల్లాల్లో వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. అకాల వర్షం వల్ల అన్నదాతలు నష్టపోతే ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సీఎం విదేశీ పర్యటనలో ఉంటే మంత్రులు పంట నష్టపోయిన ప్రాంతాలను కూడా పరిశీలించలేదంటున్నారు. ఒక్క సిద్దిపేట జిల్లాలోనే 21,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందంటున్నారు హరీష్ రావు. నా జిల్లా సిద్దిపేట జిల్లాలోనే దాదాపు 21,000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. అవి చిన్న కన్ఫ్యూజన్, ఫ్లాట్ కొనాలా సైట్ కొనాలా? కన్ఫ్యూజన్ ఎందుకు? ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎలా? బాస్ వాలా. Be the boss. అదే రకంగా ఈరోజు జగిత్యాల జిల్లా, వరంగల్ జిల్లా, ఖమ్మం జిల్లా, సూర్యాపేట జిల్లా, నల్గొండ జిల్లా, కొత్తగూడెం జిల్లా, మంచిర్యాల జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, దాదాపు 13-14 జిల్లాల్లో వడగళ్ల వాన వల్ల తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. ఇంత సీరియస్గా ఉంటే ముఖ్యమంత్రి ఏమో జపాన్లో తిరుగుతూ ఉన్నాడు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులేమో రైతులంటే పట్టింపు లేదు. అంటే ఇప్పుడు పంట పెట్టుబడి సహాయం, అది నాట్లు వేసేటప్పుడు వేయాల్సిన సహాయము కోతలకు వచ్చినా ఇంకా రైతు బంధు పడలే. ఇలా ఆల్రెడీ బారణ మందం వరి కోతలు అయిపోయినాయి. అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో పంట నష్టాన్ని అంచనా వేస్తామంటున్నారు మంత్రి తుమ్మల. దాదాపు 23,000 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు తెలుస్తోందన్నారు. సీఎం రేవంత్ విదేశీ పర్యటన నుంచి రాగానే రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామని భరోసా ఇచ్చారు. ఈ రోజు వరకు 8,000 ఎకరాలు డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది. అంచనా మాత్రం 23,000 ఎకరాలని ఉంది. అది కూడా ఎస్హెచ్ఎస్ పంపించమని చెప్పాను. రేపు సీఎం గారు రాగానే ఏదైతే ప్రభుత్వానికి నివేదికలు వచ్చినాయో నివేదికల ప్రకారంగా అలాగే పంట నష్ట పరిహారం చెల్లించడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ నేతలపై మంత్రి తుమ్మల విరుచుకుపడ్డారు. 10 ఏళ్లు పంట నష్టం చెల్లించని వ్యక్తులు, ఫసల్ బీమాను తొలగించిన వ్యక్తులు కూడా ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. 10 సంవత్సరాలు పంట నష్టం ఇయ్యలేనటువంటి వ్యక్తులు అటువంటి మాటలు మాట్లాడితే వాళ్ళకే సిగ్గుచేటు. ఎప్పుడు కూడా ఇన్పుట్ సబ్సిడీ, పంట నష్టపరిహారం సాక్షాత్తు ముఖ్యమంత్రి వచ్చి అనౌన్స్ చేసిన దానికి కూడా ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి పంట నష్టపోయిన ప్రతి ఎకరానికి డబ్బులు ఇచ్చాం. అది ఆయన తెలుసుకుంటే మంచిది. అకాల వర్షాల వల్ల పంట నష్టం, రైతులకు నష్టపరిహారం విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం మొదలైంది.